ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడిగా, తండ్రిగా మీరున్నందుకు వందనాలు. ఉదయకాలం ఎక్కువనే మీ పాదాల చెంత చేరి నేను స్తుతించే భాగ్యం అనుగ్రహించినందుకు వందనాలు నాయన. గొప్ప దేవుడిగా తోడుగా ఉంటూ బలపరుస్తున్న దేవ వందనాలు నాయన. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ దినమంతట్లో మీ సన్నిధి సహాయం అనుగ్రహించమని మీ కృప చొప్పున నడిపించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందామండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటియు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినప్పుడు దేవుడు మనం కోరుతున్నదేంటో ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కోరేది ఏమిటి అని మనం చూసినప్పుడు ఆయన కోరుచున్న మాట ఆయన మీకా గ్రంథంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటే, మనుషులు ఎలా ఉండాలో మనుషుడా యెహోవా యెహోవా దేవుడు మీ మనుషులతో ఏం తెలియజేస్తున్నాడంటే, న్యాయం చేయటం గురించి, మరి కనికరమును చూపించటం గురించి, వినయముగా జీవించటం గురించి దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం వాక్య భాగంలో చూస్తాం. కనికరమును మనం చూస్తే న్యాయంగా నడుచుకుంటే, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు, ఇవే కదా దేవుడు నిన్ను కోరుచున్నాడని ఈ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. అయితే దేవుడు తన ప్రజలతో ఒక విచారణలాగా మాట్లాడుతున్నాడు. ప్రజలు మేము దేవునికి ఏం సమర్పించాలి అని అడుగుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడే చెప్పే మాటలే ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటి అంటే, న్యాయముగా ప్రవర్తించుటయు, కనికరమును ప్రేమించుటయు, తర్వాత దీన మనసు కలిగి జీవించుటయు అని ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తే న్యాయమును చేయటి గురించి వ్రాయబడినట్లుగా, న్యాయంగా నడుచుకోవటం గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. న్యాయంగా అని మనం చూసినట్లయితే ప్రతి వ్యక్తిని సమానంగా చూడటం అని ఇక్కడ వాక్య భాగం మనకి తెలియపరచబడుతుంది. అంతేకాదండి, అన్యాయం చేయకుండా ఉండటం అని, బలహీనులను రక్షించటం అని ఇక్కడ వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఈ వాక్య భాగంలో ఇంకా న్యాయం చేయటానికి ఏం చేయాలంటే, నీ చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని కూడా ఇక్కడ మనం వాక్యం ద్వారా చూస్తున్నాం. న్యాయం అంటే సరైనది చేయటం అని మరొక అర్థం వచ్చేటట్లు, ఎవరిని మోసం చేయకపోవటం, బలహీనుల పక్షాన్ని నిలబడటం, ఇవన్నీ కూడా దేవుని దృష్టికి న్యాయమైనవిగా కనబడుతున్నాయి. ఇవి మంచివారిలాగా కనిపించి బయట అన్యాయం చేస్తే అది దేవునికి ఇష్టం కాదని ఈ వాక్యం మనకి తెలియపరచబడుతుంది. సామెతలు 21:3 మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, నీతిమంతులను నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ఎలాగంటండి, నీతి న్యాయాలను అనుసరించి నడుచుకోవటమే. మరి నువ్వు ఎన్ని బలులు అర్పించినప్పటికీ కూడా వాటికంటే ఇష్టమైనది, దేవుని యెహోవాకు ఇష్టమైనది ఏంటి అంటే నీతి న్యాయాలని అనుసరించి నడుచుకోవటం అని ఇక్కడ సామెతలు 21:3 వ్రాయబడటం మనము చూస్తూ ఉన్నాం. నిజంగా దేవునికి ఇష్టకరంగా జీవించటం ప్రతి మానవుని యొక్క పని అయి ఉన్నది. దేవుడు న్యాయంగా జీవించమని దేవుడు కోరుతున్నాడు. దేవుడు మన క్రియల్లో న్యాయం కోరుతున్నాడు. రెండవదిగా మనం చూస్తే కృపను ప్రేమించుట. ఇంకా మనం చూస్తే రెండవదిగా మనం చూసినప్పుడు ఏమి రాయబడిందంటే, కనికరమును కోరుతున్నాడు. కనికరం అనేది చాలా ప్రాముఖ్యమైనదని ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. క్షమించుట, అలాగే దయతో ప్రవర్తించుట, ఇతరులకు సహాయం చేయుట, కేవలం దయ చూపటం కాదు కానీ దయను చూపించటం అనేది ఎంతో ముఖ్యమైన విషయంగా ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుని బట్టి కనికరమును చూపుట అంటే కృపను
కృపను చూపెడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరి కనికరమును ప్రేమించాలి. ఎలాగైతే మనం కనికరము కలిగి జీవించాలో దానిని ఏమంటున్నారంటే కృప అని అంటున్నారు. కృప అంటే క్షమించటం, కనికరము అనగా క్షమించటం అని, కృప చూపటం అని, అలాగే కృప అంటే క్షమించటం అని కూడా మనం చూస్తున్నాం. నీ హృదయం దయతో నింపుకోవాలి. అప్పుడే నీలో కనికరం అనేది, క్షమించటం అనేది నీ నీ హృదయంలోనికి వస్తుందని వాక్యం తెలియపరచబడుతుంది. అంతేకాదండి, ప్రేమతో ప్రవర్తించాలి. కనికరం కలిగి ప్రేమతో ప్రవర్తించినప్పుడు మరి దేవుడి యొక్క హృదయము, మరి దేవుని హృదయములాగా నీ హృదయం కూడా దయతో నింపబడుతుందని ఇక్కడ వాక్యం తెలియపరచబడుతుంది. సహాయం చేయటం, దయ కలిగినప్పుడే సహాయం చేస్తాం. కృప కలిగినప్పుడే, ఎవరి మీద కనికరపడినప్పుడే వారికి ఏదైనా సహాయం చేయాలనే ఆలోచన మనకు వస్తుంది. దేవుడు మనపై ఎంత కృప చూపించాడో గుర్తు చేసుకోవాలండి. నిజంగా దేవుడు మరి ఏమాత్రం అర్హత లేని మన కొరకు ఆయన తన ప్రాణం పెట్టారు. సిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తమును కార్చి, ఆయన రక్తములో మానవాళ్ళందరి కొరకు ఆయన రక్తము కార్చి, ఆ యొక్క రక్తములో మానవాళ్ళందరి పాపక్షమాపణ క్రయధనముగా చెల్లించారు. అంత మాత్రమే కాకుండా ఆయన సిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి మూడో దినాన్ని తిరిగి లేచి మరణపు ముళ్ళను విరిచారు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఆయన పరలోకానికి వెళ్ళారు, తిరిగి త్వరలో రానే ఉన్నారు. ఆయన వచ్చేటప్పటికి ఎందరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నా పాపముల నిమిత్తము చనిపోయారు, నా కొరకే రక్తం చిందించారు, నా కొరకు చనిపోయారు, మరి సమాధి చేయబడ్డారు, తిరిగి 3 దినాలు లేచారని నమ్ముతారో ఆయన మరి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడని నమ్ముతూ ఉంటారు. వారందరి కొరకు ఆయన చూపిన కృపను జ్ఞాపకం చేసుకుని మనము కూడా కనికరమును, ప్రేమను కలిగి జీవించాలని ఇక్కడ వాక్యం మనకి తెలియపరచబడుతుంది. మరి ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంటుంది కదండి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. ఎవరైతే కనికరం చూపిస్తూ కనికరము ఇతరులపై చూపిస్తూ ఉన్నారో వారు ఏమి పొందుకోగలుగుతారంటండి? కనికరాన్ని పొందుకోగలుగుతారు. అలాగూ ఈ లోకములో మనం జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నీకు కష్టం కలిగించిన వారిని, నీకు బాధ కలిగించిన వారిని క్షమించే హృదయం ఉండాలని, అది నిజమైన క్రీస్తు తత్వం అని ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. ఎలాగూ అని మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించి ఆయన సిలువ వేసినప్పుడు ఆయన సిలువలో ఉండి మరి అప్పగించిన వారి కొరకు ఆయన మాట్లాడుతున్న మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అంటున్నాడు. ఎలాంటి వారిని క్షమిస్తున్నాడని? తన ప్రాణాన్ని మరణానికి అప్పగించిన వారిని క్షమించగలుగుతున్నాడు. మనం కూడా అలా జీవించాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. అంతేకాదండి, ఇంకేం చేయాలంటే అండి, వినయముగా దీన మనసు కలిగి మరి నడుచుకోవాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. వినయముగా దేవునితో నడుచుట అనేది మరి దేవుడు మనకు అప్పగించిన బాధ్యతగా మనం చూడాలి. వినయం అంటే గర్వం లేకుండా జీవించటం, దేవుని చిత్తానికి లోబడటం, ప్రతిరోజు దేవునితో సంబంధం కలిగి ఉండటం, ఈ యొక్క లక్షణాలను వినయంగా మనం చూడవచ్చు. కొంతమంది ఎట్లా ఉంటారంటే దేవునితో నడవటం అంటే ప్రతి ఆదివారము మరి మందిరానికి వెళ్ళటం, ప్రతిరోజు మందిరానికి వెళ్ళటం అని అనుకుంటుంటారు. అందుకనే మరి యాకోబు పత్రికలో యాకోబు 4:6 రాయబడి ఉంటుంది కదండి. ఏమని? యాకోబు 4:6 ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనం చెప్తుంది. ఎవరిని దేవుడు మరి ఎదిరిస్తాడు అని మనం చూసినట్లయితే అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడని లేఖనం మనకి తెలియపరచబడుతుంది. కాబట్టి మనము ఎలాగుండాలి అంటే వినయం కలిగి ఉండాలి, గర్వం లేకుండా జీవించాలి, అలాగే దేవుని చిత్తానికి లోబడాలి, అలాగే ప్రతిరోజు దేవునితో సంబంధం కలిగి మనము ఉండాలని దేవుని వాక్యం. ఆ సంబంధం ఎలా ఉంటుందంటే
ప్రతిదినము నువ్వు వాక్యాన్ని చదువుచు వాక్యానుసారంగా జీవించినట్లయితే నీవు దేవునితో చక్కని సంబంధం కలిగి నీ మరి దేవుని యొక్క మరి చేతులకు బలిష్టమైన చేతుల కింద దీన మనసుకులై ఉండటానికి దేవుడు నిన్ను సిద్ధపరచు. నీ జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు నీవు దేవుని కృపలో దేవుని యొక్క చిత్తములో ఉన్నావని నీకు అర్థమవుతూ ఉంటుంది. నిజంగా ఆధ్యాత్మికంగా ప్రతి వ్యక్తి బలపడాలని దేవుని యొక్క ఉద్దేశం. అంతటి కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు మరి బాహ్యంగా అందరికీ కనబడేటట్టు చేసే ఆచారాలు కాదు కానీ అంతరంగాన్ని చూసే దేవుడుగా మన దేవుడు కనబడుతుంది. నిజమైన విశ్వాసాన్ని మన జీవితం యొక్క ధోరణిలో కనిపించాలని దేవుడు కోరుతున్నాడు. మరి అంతేకాదండి, న్యాయము మరి కనికరము మరి వినయము అనేది ఎంతో ముఖ్యమైనదిగా క్రైస్తవ జీవితంలో మనం చూస్తున్నాం. అలా జీవించి దేవునికి ఇష్టలుగా మనము ఉండాలని మొదటి స్థానం దేవునికి ఇచ్చి, అప్పుడు అతికునే అంటారు కదండి, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అని. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు. అలాంటి వారి హృదయాన్ని దేవుడు చూస్తాడు. కాబట్టి వారు మారిన హృదయాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. న్యాయం చేయి, కృపను చూపించు, కనికరమును ప్రేమించు, వినయముతో దేవునితో నడువు అనే మాటలతో దేవుని యొక్క ఈ యొక్క మీక గ్రంథకర్త మనతో మాట్లాడుతున్నారు. ఈ రీతిగా ప్రతి క్రైస్తవుని జీవితం ఉండాలని, మా జీవితాల్లో న్యాయం చేయటానికి బలం ఇమ్మని ప్రభు యొక్క కృపను ప్రేమించుటకు, కనికరమును ప్రేమించుటకు హృదయం ఇవ్వని, వినయంగా నీవు దేవునితో నడుచుటకు సహాయం చేయమని నువ్వు దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు మనందరికీ అటువంటి మరి మనసు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రము నాయన. గొప్ప దేవుడు, శక్తిమంతుడు నాయన, మీకు వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి విషయంలో మీపై ఆధారపడి మిమ్మల్ని హత్తుకునే కృప మాకు అనుగ్రహించమని, దినమంతట్లో మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.